హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి పచ్చిశనగపప్పు పాలకూరతో అనమాట కర్రీ. మనకైతే తెలుసు పాలకూరతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అలాగే పచ్చిశనగపప్పులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అండి. ఇదైతే చాలా చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 2 కట్టలు తీసుకున్న పాలకూర అనమాట. అది నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, కట్ చేసుకొని. ఇదిగోండి, నేనైతే ఒక గ్లాసు చిన్న గ్లాస్తో తీసుకున్నాను పచ్చిశనగపప్పు. అది కూడా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టుకోండి. నేనైతే అదిగోండి ఆ సైజు ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్న సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. నీట్గా కట్ చేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పాలకూర అయితే మనకి డైలీ తీసుకుంటే చాలా మంచిది అనమాట అండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి, నేను ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. అదిగోండి ఆ సైజుగా ఆకుకూరను కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్ విజిల్ అయితే వేయించాలన్నమాట. కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం దాంట్లో ఒక చిన్న ముక్క చెక్క వేసుకోవాలి. వేసిన తర్వాత మనకు కొంచెం హీట్ అయిన కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్టార్ నైజ్ ఉంటుంది కదండి, స్టార్ పువ్వు, అదొక నేను వేసుకున్నాను ఒకటి. తర్వాత వచ్చేసి 3 లవంగాలు వేసుకున్నాను అనమాట అండి. ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే మాత్రం అన్ని కర్రీల్లోనే వేస్తానండి. హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అవ్వాలి. నేను ముందుగా టమాటాలు వేసాను అనమాట అండి. టమాటాలు వేస్తే టేస్ట్గా ఉంటుందని ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలన్నమాట అండి. ఇవి ఆనియన్స్ వేగడానికి ఉప్పు వేసుకోవాలి. నేనైతే కొంచెంగా ఉప్పు వేసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. చాలామంది ఇష్టపడతారండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి, పచ్చిశనగపప్పు అయితే నానిపోయింది. ఆనియన్స్లోనే ఇది కూడా ఈ పచ్చిశనగపప్పు కూడా వేసేసి కొంచెం సేపు మన ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేనైతే వేసేసాను. వేసి అదిగోండి అలాగ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, అది అయితే పాలకూర అయితే నేను కొంచెం కొంచెంగా వేసేసానండి. అదిగోండి వేసేస్తున్నాను. వేసి ఆ ఆయిల్లోనే మొత్తం ఆనియన్స్ అవన్నీ పట్టేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇదైతే మాత్రం మనకు స్లోలోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అంత ఉంది కదండి, మీకు కొంచెం మగ్గేసరికి మొత్తం అంతా ఇది కిందకు వచ్చేస్తుంది. వాటర్ అంతా వాటరీగా వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ ఎంత మగ్గాలి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, మనకి ఎంతవరకు కారం తినగలమో అంతవరకు కారం వేసుకోవాలన్నమాట అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను పచ్చి మసాలా చూపిస్తున్నానండి. అది మాత్రం మనం ఎప్పటికప్పుడు ఆడుకుంటేనే మంచిది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం లవంగాలు, యాలక్కాయలు వేసిన మిక్సీ పట్టిన పచ్చి మసాలా అనమాట. అది వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నానండి. కలిపిన తర్వాత కొంచెంగానే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం కొంచెం అదిగోండి నేను అలా చేస్తున్నాను కదా, అంతవరకు వాటర్ తీసుకొని మీరు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పప్పు బాగా నానిపోయింది కాబట్టి. నేను పెట్టుకున్నాను, కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా దగ్గరికి ఎగిరిపోయేలాగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలండి. అదిగోండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి కంపల్సరీగా పెట్టండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదిగోండి ఫైనల్గా అయితే అలా అయ్యింది. పచ్చిశనగపప్పు పాలకూర అనమాట అండి. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలో అయితే ఎక్సలెంట్ అనమాట, చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ పాలకూర పచ్చిశనగపప్పు అనమాట అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.